అన్నదాత సుఖీభవ. హలో వివేస్, ఎలా ఉన్నారు? మునగాకుతో ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు కదా. పచ్చడి అండి, వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటే అసలు స్వర్గమే అండి. వద్దు మాకు మునగాకు అనే వాళ్ళు కూడా కావాలి అని అలాగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నేను చెప్పక్కర్లేదు కదా. మళ్ళీ ఈజీ ప్రాసెస్ అండి, 2 days అయినా ఉంటుంది. కాకపోతే 2 days వరకు మిగిలితే అంత బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేయాలండి. వెల్లుల్లి తీసుకోవాలి, అన్నీ తీసుకోవాల్సిందే. తీసుకుని చక్కగా దూరగా వేగాలండి. అవి వేగుతున్న టైంలో 4-5 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కాస్త వేగాయి అన్న తర్వాత 2 బౌళ్ళ వరకు ఉల్లిపాయ అండి, కాస్త లావుగా కట్ చేసుకున్న పర్లేదు, 2 బౌల్ వేయాలి. ఉల్లిపాయ చక్కగా వేగుతుంది అన్న టైంలో కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర వేయాలి. వెల్లుల్లి మాడిపోతుంది అనుకుంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు. అంత చింతపండు వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇంట్లో ఉల్లిపాయ చక్కగా మగ్గిపోతుంది. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకుని కాస్త చల్లారిన తర్వాత తీసుకుని మిక్సీ పట్టాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పడితే చూసారు కదా, ఫైన్ పేస్ట్ అవ్వాలి. ఇంతలోపు మునగాకు శుభ్రంగా కడిగిందండి. దాన్ని ఒక 2 బౌల్స్ వరకు అయ్యిందనమాట. పోపు చేసుకుందాం. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఫ్రెష్ కరివేపాకు వేసుకుని, మినపప్పు వేసుకోవాలండి, వేస్తేనే రుచి. పోపు దినుసులు, పసుపు వేసుకుని 2 బౌల్ వరకు అయిపోయాయి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నవి అది వేసుకోవాలండి. మునగాకు వేసుకుంటే అది కాస్త ఫ్రై అయ్యే వరకు కొంచెం ఫ్రై చేస్తే అసలు మీకు ఆ వెగట్ అనేది ఉండదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, ఇందులో వేసి ఆ మిక్సీ జార్ కడిగి కొన్ని వాటర్ కూడా వేయాలి. వేస్తే ఏంటంటే లూజ్ కన్సిస్టెన్సీ అవుతుంది కదా. ఇప్పుడు ఆ వాటర్ పోయే వరకు కొంచెం మనం ఉంచితే సిమ్లో ఆ మునగాకు ఫ్లేవర్ అనేది దీనికి బట్టి చాలా అంటే చాలా టేస్టీగా అవుతుందండి. మనకి ఎలాంటి వెగటు ఉండదు, ఎవరైనా ఇష్టంగా తింటారు. మనం కనుక చెప్పకపోతే పేరు మునగాకు పచ్చడని వాళ్ళు గుర్తు కూడా పట్టరండి, అంత తెలియకుండానే తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.